విన్నర్స్, మీరు మీ లైఫ్లో క్లియర్గా డెసిజన్ లేకుండా కన్ఫ్యూజన్గా ఉంటున్నారా? జాబ్ చేస్తున్నా లేదా రిలేషన్షిప్లో అయినా కన్ఫ్యూజన్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయా? ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారా? నేను చేసేది కరెక్టా రాంగా నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో ఏం డిసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? ప్రాబబ్లీ దీనికి రీజన్ ఏంటంటే మీ థర్డ్ ఐ చక్ర బ్లాకేజ్ అవ్వడం. ఫ్రెండ్స్, ఆజ్నా చక్ర, థర్డ్ ఐ చక్ర మన లైఫ్లో విజన్కి, మన పర్పస్ వైపుకు మనకు ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న అన్ని చక్రాస్ కూడా ఎనర్జీ సెంటర్స్. ఎప్పుడైతే ఈ ఎనర్జీ సెంటర్స్ బ్లాక్ అయిపోతాయో లైఫ్లో ప్రాబ్లమ్స్, ఛాలెంజ్ ఎక్కువ కనబడతాయి. రూట్ చక్ర బ్లాక్ అయిందా స్టెబిలిటీ ఉండదు. సాక్రల్ చక్ర బ్లాక్ అయిందా లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు, రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉండదు. సోలార్ ప్లెక్సెస్ కనుక బ్లాక్ అయినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ ఉండదు, పర్సనల్ పవర్ ఉండదు. హార్ట్ చక్ర బ్లాక్ అయితే లోన్లీగా ఫీల్ అవుతారు. ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని వాళ్ళకి అనిపిస్తుంది. ప్రపంచమంతా వాళ్ళతో ఉన్నా సరే ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని ఒక ఫీలింగ్ ఎందుకు ఉంటుందంటే హార్ట్ చక్ర బ్లాక్ అవడం. థ్రోట్ చక్ర బ్లాక్ అవడం వల్ల వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, పబ్లిక్ స్పీకింగ్ లేదా కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. ఎందుకు జరుగుతుందంటే థ్రోట్ చక్ర. థర్డ్ ఐ చక్ర బ్లాక్ అయినప్పుడు అది మనకు హెల్త్ ప్రాబ్లం ఎక్కడ చూపెడుతుందంటే హెడేక్ ఎక్కువగా జరుగుతుంటుంది, ఐ స్ట్రెయిన్ ఎక్కువగా జరుగుతుంటుంది, మోస్ట్లీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. వీళ్ళకు నిద్ర రాదు. సో మీరు కూడా నిద్ర ప్రాబ్లమ్స్ లేదా హెడేక్ లేదా ఐ స్ట్రెయిన్ అవుతున్నాయి అని అనిపిస్తుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆజ్నా చక్ర అనేది బ్లాక్ అయిపోయింది. మరి ఆజ్నా చక్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా హీల్ చేసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఈ ఆజ్నా చక్ర బ్లాక్ అయింది అని మనకు అనిపిస్తుంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు మీరు, అండ్ ఒక ఇల్యూజన్లో ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగైతే ఒక సోషల్ మీడియా అనేది ఫేస్బుక్లో మీ దగ్గర ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, యూట్యూబ్లో ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నా, బట్ అదంతా కూడా ఒక ఇల్యూజన్ లాగానే ఉంటుంది. కరెక్ట్? రేపు యూట్యూబ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, లేదా రేపు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయిపోతే నాకెవరు లేరు అని మీకు అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నది ఓన్లీ ఇల్యూజన్ మాత్రమే. మళ్ళీ గమనించండి. సో ఆ ఇల్యూజన్ నుంచి మనం బయటపడాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇల్యూజన్లో ఉండిపోతున్నారు, అండ్ ఓవర్ థింకింగ్ వల్ల ఈ థర్డ్ ఐ చక్ర బ్లాక్ అయిపోతుంది. వీళ్ళు డిసిషన్ సరిగ్గా తీసుకోలేరు, వీళ్ళకి ఎక్కువగా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు కూడా వాళ్ళకి క్లియర్గా తెలీదు. మరి ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర క్లియర్ అయిపోతుందో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇంట్యూషన్, మన ఇన్నర్ గైడెన్స్ సిస్టమ్. మన బాడీ మనతో మాట్లాడుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది, విజ్డమ్ పెరుగుతుంది, అబ్సల్యూట్ లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. మరి ఆ క్లారిటీ రావాలి అంటే ఆజ్నా చక్రాన్ని మనం హీల్ చేసుకోవాలి. సో ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా ఆజ్నా చక్రాన్ని మనం హీల్ చేసుకోవచ్చు. సో క్లియర్గా వినండి. ఆజ్నా చక్రాన్ని మీరు నాతో పాటు హీల్ చేసుకోవడానికి వి విల్ డూ మెడిటేషన్. సో మీరందరూ రెడీగా ఉన్నారా? ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ రెడీ టు హీల్ మై ఆజ్నా చక్ర. అంటే మన యొక్క ఆజ్నా చక్ర, థర్డ్ ఐ చక్రాన్ని హీల్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దీన్ని ఎలా హీల్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైలెన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఒక వీక్లో అట్లీస్ట్ ఒక 1 hour 2 hours కూడా మనం సైలెన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే మన థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మనం క్లియర్గా విజువలైజేషన్ చేయాలి. మన లైఫ్ ఎలా ఉంటుంది, మన కెరీర్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, మీరు ఎంత హెల్తీగా ఉన్నారు క్లియర్గా విజువలైజ్ చేసుకోవాలి. అండ్ డ్రీమ్ జర్నలింగ్, మీరు ఒక 10 years తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ డ్రీమ్ జర్నలింగ్ని మనం క్లియర్గా చేయాలి. ఎస్, అండ్ మీ ఇంట్లో ఒక క్యాండిల్ని వెలిగించి ఆ క్యాండిల్ లైట్ని మనం అలానే చూస్తూ ఉండాలి. రైట్? దీన్ని మనం త్రాటక్ అంటాము. సో ఈ మెడిటేషన్ వల్ల మనం దీన్ని హీల్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఓం మెడిటేషన్. ఓం అనే సౌండ్ని మనం ఈ ఆజ్నా చక్ర దగ్గర వెళ్తున్నట్టు చూడాలి. ఇక్కడ మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఇండిగో. 2 కనుబొమ్మల మధ్యలో మనం ఇండిగో కలర్ని చూస్తూ ఓం అనే సౌండ్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన తర్వాత ఫైనల్గా 10 times 11 times రిపీట్ చేసిన తర్వాత 3 అఫర్మేషన్లు. ఎస్, ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్స్. నేను నా ఇంట్యూషన్ని ట్రస్ట్ చేస్తున్నాను, నమ్ముతున్నాను. ఐ సీ క్లియర్లీ అబౌట్ మై విజన్ అండ్ మై పర్పస్. నేను నా పర్పస్ని, విజన్ని క్లియర్గా చూస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. నేను ఎప్పుడు గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. నన్ను ఎప్పుడు ఆ భగవంతుడు గైడ్ చేస్తుంటాడు, ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఈ విధంగా మనం మన యొక్క థర్డ్ ఐ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి మీరంతా రెడీగా ఉన్నారా? సో లెట్స్ సెట్. కంఫర్టబుల్గా కూర్చోండి, బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి, ఆజ్నా చక్రాన్ని చూస్తూ నాతో పాటు రిపీట్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ
ఆజ్నా చక్ర, థర్డ్ ఐ చక్ర పైన ఫోకస్ చేస్తూ నాతో పాటు రిపీట్ చేయండి స్టేట్మెంట్స్. ఫస్ట్ ఓం అనే సౌండ్ని మనం 10 టైమ్స్ రిపీట్ చేయబోతున్నాము. ఓ ఇండిగో కలర్ని విజువలైజ్ చేస్తూ 2 కనుబొమ్మల మధ్యలో ఓ రిపీట్ దిస్ అఫర్మేషన్స్, నాతో పాటు రిపీట్ చేయండి. ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్స్, నేను ఎప్పుడు నా ఇంట్యూషన్ని నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్స్. ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అండ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. నాకెప్పుడు ఆ డివైన్ గైడెన్స్, డివైన్ ప్రొటెక్షన్ ఎప్పుడు నాతో ఉంటుంది. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ డివైన్ గైడెన్స్, డివైన్ ప్రొటెక్షన్ ఎప్పుడు నాతో ఉంటుంది. ఐ సీ క్లియర్లీ అబౌట్ మై లైఫ్ అండ్ మై ఫ్యూచర్. ఐ సీ క్లియర్లీ అబౌట్ మై లైఫ్ అండ్ మై ఫ్యూచర్. నేను క్లియర్గా నా లైఫ్ని, నా ఫ్యూచర్ని చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో మీరు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వండర్ఫుల్ మెడిటేషన్. మన లైఫ్లో మన లైఫ్ విజన్ని, పర్పస్ని క్లియర్గా అచీవ్ చేయాలంటే మన థర్డ్ ఐ చక్ర క్లియర్గా ఉండాలి. ఎప్పుడైతే మన హెడ్ ఎప్పుడైతే కూల్గా, క్లియర్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం క్లియర్ యాక్షన్ తీసుకోగలం. సో మరి మీ బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్నిటినీ హీల్ చేసుకొని మీరు మీ లైఫ్లో ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు హీల్ అవర్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఇస్తున్న చాలా మంచి మంచి కమెంట్స్ మాకు ఎనర్జీని ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ హీల్ మై లైఫ్ అండ్ ఐ హీల్ మై ఫ్యూచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.